సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు తీసుకొచ్చిన సందేశం ఏంటి అంటే, నా మీద భక్తితో ఇప్పుడే నా నుదుటిని తాగు తల్లి, నీ కోరిక ఎలాంటిదైనా సరే నేను తీసుకొస్తాను, అది నెరవేరుస్తాను. నీ సందేశం నీ కోసం అని గుర్తుంచుకో. ఈ సందేశం నీ బాబా నీ కోసం తెచ్చాను కాబట్టి ఆలకించి మనసు పెట్టి విను, నీకు అంతా వచ్చి శుభమే కలుగుతుంది అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 9666306444 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు, నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక ఈరోజుటి బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ కళ నెరవేరబోతుంది. నీ కళ నెరవేర్చడానికి నేను ఇప్పుడు ముందుకొచ్చానమ్మా. ఈ సాయిబాబా మాటల్లో ఏం చెప్పబోతున్నానో విని మనస్ఫూర్తిగా ఆనందించు. నా మాట ఖచ్చితంగా నెరవేరే జరుగుతుంది. ఇక ఈ బాబాని తలుచుకొని నా నుదిటిని తాకావు కదా, నా మాటల్లో విను. నీ యొక్క కోరిక ఎప్పుడు తీరుతుంది అని అన్నీ కూడా నీకు సవ్యంగా జరిపించడానికి ఈ సాయి తండ్రి ఉన్నాను. ఇక నీకు దిగులెందుకు చెప్పు. ఈరోజు నీకోసం ఈ వార్త తీసుకొచ్చాను. ఈరోజు నీతో ఎలాగైనా మాట్లాడి తీరాలి. నా బిడ్డతో నేను మాట్లాడి కొన్ని జాగ్రత్తలు చెప్పాలి, విను. ఎలా ఉన్నావమ్మా? నువ్వు సంతోషంగా రేపు ఉంటావని నాకు అర్థమవుతుంది. ఈ క్షణం నీకోసం ఒక తీయటి శుభవార్త తీసుకొచ్చాను. దిగులుగా దీనంగా కూర్చొని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదూ. నీ కళ్ళు నాకు ప్రశ్నలు వేస్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వు సంతోషంగా లేవు అని అర్థమవుతుంది. ఎన్నో భయాలు, ఆందోళనలు, మనసులో తట్టుకోలేని బాధ, తట్టుకోలేని అవమానాలు నిన్ను కలవరపెడుతున్నాయి కదా. ఏం జరుగుతుందో, ఏ యొక్క సమయంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చుని ఉన్నావు అని నాకు బాగా అర్థమవుతుంది. ఈ స్థితిలో నువ్వు కూర్చొని ఉన్నావు కదా. ఇక నా మీద నమ్మకాన్ని మాత్రం పూర్తిగా వదులుకోవద్దు. ఈ సాయి తండ్రి నీకు అర్థమయ్యేలా చెబుతాను. ఈ యొక్క బాబా మాటల్లో నీకు మనసు అనేది ఊరట కొలుగుతుంది. తల్లి, ఎంతో ఓర్పుతోటి, సహనం కొట్టి నా రాక కోసం ఎదురు చూస్తున్నావు. పైకి ఎంత నవ్వుతూ ఉన్నా సరే లోపల మాత్రం ఎంతో కఠిన బాధని అనుభవిస్తున్నావు. మరి నీ సందేహం ఏంటో నాకు తెలుసులేమ్మా. పైకి కన్నీరు కనిపించకుండా దాచుకుంటున్నావు అని తెలుసు. మరి నిన్ను నమ్ముకున్న వారిని, నీ కష్టాన్ని, ఈ యొక్క దుఃఖాన్ని ఎందుకు దిగమింగుతున్నావు? నీ కష్టాలను చూసి ఎందుకు నువ్వు స్పందించవు అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. ఆ సందేహం నీ మనసులో ఈ క్షణమే మొదలైంది కదా. జీవితంలో ప్రతి చోట నిన్ను ఎప్పుడూ కూడా నన్ను నమ్ముకొని ఉన్నవారు ఓడిపోతూ ఉంటే నేను చూస్తూ ఉంటానా? ఎప్పుడూ నిన్ను గెలిపించడానికి ముందుంటాను. సందేహం నీ మనసులో ఉంది, అది తీసివేసేయి. నన్నే నమ్ముకున్నావు కదా. నా కోసం నీ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావు కదా. నా జీవితం నా బాబా మారుస్తారు అని. అదంతా కూడా అక్షరాలా జరుగుతుందమ్మా. నీ జీవితంలోనే అతి పెద్ద పరీక్షలు రాబోతున్నాయి. నువ్వు ఓపికతోటి ఎదురు చూసావు కదా. నీ జీవితం అంతా ఆనందకరంగా మార్చే బాధ్యత నాది. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు అందించే బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. ఓపికతోటి ఎదురు చూసు, నీకు తోడుగా ఉన్నాను కదా. ఇంతకాలం ఎంతో సహనంతోటి, ప్రేమతోటి, ఓపికతోటి ఎదురు చూశావు. ఏ కష్టం వచ్చినా నా తండ్రి ఉన్నాడు, నాకు నా తండ్రే నా దిక్కు అని ఎదురు చూశావు. వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇది చాలా మంచిదమ్మా. అదే ఆశతోటి
అదే నమ్మకంతో, అదే భక్తితోటి ముందుకెళ్ళు. ఈ కష్టాలు జీవితకాలం ఉండవు. తప్పకుండా నీకు కొద్ది రోజుల్లోనే మంచి ఉన్నతమైన స్థితి లభిస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో తల్లి, ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెంచుకోకు. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు. ఏది కూడా నీకు దక్కుతుందా అని తెలియదు. ఈ వస్తువైనా బంధమైనా దేని గురించి కూడా ఆశ పెట్టుకోవద్దమ్మా. ఏ బంధమైనా సరే దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ఇది నువ్వు ఒక పరీక్షాకాలం. ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అనే విషయాన్ని నువ్వు నమ్ముకోవాలి. ఆ విషయాన్ని నువ్వు ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. విధిరాతని ఎవ్వరూ తప్పించలేరు తల్లి. ముందుకు వెళ్ళు. కొందరు వెనకాల వెళ్తారు, కొందరు న్యాయంగా ఓపికతోటి సహనంగా ఉంటారు. అన్నీ కూడా ప్రేమగా నీలాగా ఉంటారు అని అనుకోవద్దు. మరికొందరు అన్యాయంగా వేరే ఒకరిని నిందిస్తూ మరికొందరు ఉంటారు. బాధ పెడుతూ బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారి జీవితం బాగుంటుంది కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు బాగుండొచ్చు, కానీ ప్రతిసారి అలా బాగుండదమ్మా. నీ మనసులో ఉంది, కానీ వారి జీవితం ఎలా ఉంది అనేది నువ్వు బయట నుంచి చూసి చెప్పకూడదు కదా. నాకు తెలుసు వారి కర్మఫలాన్ని ఎలా నడుపుతున్నాను అని, ఎలా అనుభవిస్తారు అని. నువ్వు నా బిడ్డవి. ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండి రక్షించుకుంటూ ఉంటాను. నీ చేయి నేను వదలను. కానీ ఈరోజు ప్రేమ సహనం ఎప్పటికీ కోల్పోవద్దు. ఇవి ఉంటే నువ్వు జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు. నా మీద నమ్మకాన్ని ఉంచు. నా చెయ్యి విడువకు. నీ చెయ్యి నేను ఎప్పటికీ విడువను. బిడ్డ, ప్రేమ సహనం నమ్మకం ఇవే ప్రతి కష్టంలో నీకు ధైర్యంగా నిలుస్తాయి. బంధం దూరమైంది అని నువ్వు అస్సలు బాధపడవద్దు. నీకు మోసం చేసిన వారికి కూడా మంచి జరగాలని ఎప్పుడు కూడా కోరుకుంటావు కదా. నీ మంచి మనసే నీ శ్రీరామ రక్ష. నీ మంచి మనసే నన్ను దగ్గరికి చేర్చింది. ఈ అమ్మ నమ్మటం కాదు, నేనే నిన్ను నమ్ముతున్నాను అని నువ్వు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావు. ఎన్ని అవమానాలు భరించాలి అని ప్రతిరోజు కూడా నువ్వు అనుకుంటున్నావు కదా. ఇక నా దగ్గర మొరపెట్టుకున్నవన్నీ కూడా అవి ఏ రోజు కూడా వారికి శాపనార్థాలు పెట్టమని, వారికి చెడు జరగాలని నువ్వు కోరుకోలేదు. ఎంతో పుణ్యం చేసుకుంటా కానీ వచ్చేది కాదమ్మా ఇన్ని మంచి గుణాలు. కష్టపడుతున్నా కానీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటావు. నా కష్టం మరొక రాకూడదు అని కోరుకుంటావు. నిన్ను మోసం చేసిన వారైనా సరే, అవమానించిన వారైనా సరే, ఎవరినైనా సరే బాగుండాలనే కోరుకునే మంచి మనసు నీది. అంతే కదా. అలాంటి మంచితనం, నీ మంచితనం, కల్మషం లేని నీ మనసు నేను దగ్గరయ్యాను. చీకటిలో నిన్ను వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. ఆ సమయం వచ్చింది. నీ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి. దేనికి దిగులు పడద్దు. ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాను. నీకు అన్యాయం చేసిన వారిని, నిన్ను అవమానించే వారిని వారి తప్పు వారు తెలుసుకునేలా తప్పక చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ తప్పుని తెలుసుకొని తీరాల్సిందే కదా. నీకు కావాల్సింది నేను ఇస్తాను. నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ బాబా నీకు అండగా ఉన్నాను కదా. ఇక నీ మనసు కలత చెందకుండా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇక మీద ఒక లెక్క. నువ్వు పడ్డ కష్టాలు, అవమానాలు, దిగులు అన్నీ ఇక మీద నీకు దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తాను. బిడ్డ, సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు. నువ్వు కోరుకున్న జీవితం అలాగే నీకు దక్కబోతుంది. నేను నీతో పాటుగా ఉండి నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి సంతోషిస్తాను. తల్లి, నీకు నీ సాయి తండ్రి అండగా ఉన్నాను. ఇంకేం కావాలి చెప్పు. నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా నేది. అంతా నీకు శుభం జరుగుతుంది. నీ మంచి మనసుకు నీకు మంచి జీవితం కూడా దక్కుతుంది. ఇది ప్రకృతి ప్రసాదించిన దైవ నిర్ణయం తల్లి. ఇక నిశ్చింతగా పడుకో. అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.